హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇప్పుడైతే మనం ఒక టాపిక్ తీసుకొచ్చినాము. ఆ టాపిక్ ఏందో తెలుసా, రీసెంట్గా అయితే ఒక వీడియో చేశాను కదా, బిగ్ బాస్ సీజన్ 8. సో ఆ టాపిక్ అయితే మళ్ళీ తీసుకొచ్చాను. నిన్న అయితే టెలికాస్ట్ అయింది కదండి ఎపిసోడ్, అయితే నాకైతే ఫుల్ నచ్చింది. సో కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు అయితే చెప్పాను కదా, అందులో ఒక 50% అయితే వచ్చారండి, ఇంకా 50% వచ్చారు కదా. నేనైతే షాక్ అయ్యాను, అసలు వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు అనేది. సో అందరి డీటెయిల్స్ అయితే మీ ముందుకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అందరికీ అప్డేట్ అయితే తెస్తాను చెప్పాను కదా. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరి పేర్లు అయితే వాళ్ళ గురించి మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ కావేరి, చెప్పు ఇప్పుడు అసలు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా వాళ్ళ గురించి? ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ అంటే మనకి ఇప్పటి వరకు వచ్చిన టాక్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2-3 months బిఫోర్ నుండే మనకి బర్రెలక్క అన్నారు, కుమారి ఆంటీ అన్నారు. సో ఇట్లా వేరే వాళ్ళ పేర్లు చెప్పినారు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఎంట్రీ ఇచ్చినారో వాళ్ళైతే ఒక్కళ్ళ పేరు కూడా రాలేదు. సో వాళ్ళు ఎవరైతే ముందు చెప్పినారో వాళ్ళైతే ఇప్పుడు ఒక్కరు కూడా ఎంట్రీ అయితే ఇవ్వలేరు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళ దాంట్లో ఒక 2-3 మాత్రమే మనకు తెలుసు. గైస్ ఇంకోటి అయితే మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మేము లాస్ట్ వీడియోలో చెప్పాము కదా, కొంతమంది కంటెస్టెంట్స్ లో వాళ్ళు ఒకటి బర్రెలక్క కుమార్ అంటే రాస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళ గురించి బాగా చెప్పాను కదా. సో వాళ్ళు ఎందుకు రాలేదో బిగ్ బాస్ కి అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకో మరి మేబీ పర్సనల్ రీజన్స్ వల్ల బిగ్ బాస్ కి రాలేదేమో. మేబీ రాస్తారన్ గారు ఈ మధ్య ఏదో ఇష్యూ కూడా జరుగుతుంది కదా, ఆ ఇష్యూ వల్ల కూడా రాలేదేమో. హోప్స్ మరి నెక్స్ట్ సీజన్ లో కనిపిస్తారేమో అని అయితే హోప్స్ అయితే పెట్టుకున్నాం. రాస్తారన్ అయితే బిగ్ బాస్ లో కనిపించాలని అయితే గట్టిగా అనుకుంటున్నాము. ఎనీవేస్ ఈ సీజన్ లో అయితే మిస్ అవుతున్నాం. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడైతే ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి యష్మి గౌడ. యష్మి గౌడ అనే వాళ్ళు సీరియల్ యాక్టర్ అండి, చాలా సీరియల్స్ చేస్తూ తనకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఫైనల్ గా అయితే మన రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 8 లో అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ లో అసలు ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, అసలు ఇప్పుడు అందరితో కలిసి ఉంటారా అని అయితే మేమైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఎదురు చూస్తున్నాం. కవర్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఆమె ఒక యాటిట్యూడ్ పర్సనాలిటీ, ఇప్పుడు బిగ్ బాస్ లో ఎట్లా ఆడుతుందో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ ఛాలెంజింగ్ తోనే ఎంటర్ అయినారు అందరూ. సో దాంట్లో ఈమె ఒక యాటిట్యూడ్ పర్సనాలిటీ కాబట్టి ఎట్లా ఆడుతుందో తెలిసి. ఇంకోటి రైట్ గైస్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మన నాగార్జున గారు హోస్ట్ గా చెప్పాడు కదా, ఈసారి బడ్డీస్ తో పంపించారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నాగార్జున గారు అంటే రొమాంటిక్ హీరో కాబట్టి లవర్స్ కి బాగా సపోర్ట్ ఇస్తారు, ఎక్కడ రొమాంటిక్ ఉంటే అక్కడ సపోర్ట్ ఇస్తారని కొంతమంది ఆడియన్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు లాస్ట్ సీజన్ లో అయితే. ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ లోనే కపుల్స్ గా అంటే ఒక బడ్డీస్ గా పంపిస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఈసారి ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, ఎలాంటి గేమ్స్ ఉంటాయి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేము. అసలు ఇప్పుడు ఫస్ట్ బడ్డీస్ గా వెళ్తే యష్మి గౌడ, నిఖిల్, ఇద్దరు సీరియల్ యాక్టర్స్. నిఖిల్ అన్న తెలుసు కదా, అసలు చాలా సీరియల్స్ తో క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా చేస్తూ తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఫైనల్ గా ఈ సీజన్ లో అయితే బిగ్ బాస్ లో కనిపించబోతున్నారు. అసలు ఆన్ స్క్రీన్ లో ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు, అసలు అయితే ఆడియన్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నారు. కావేరి, అసలు బిగ్ బాస్ లో అసలు ఇప్పుడు చూసుకున్నట్టయితే నిఖిల్ అన్న చాలా ఐటివ్ పర్సనాలిటీ ఉంటారు, సీరియల్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫిజికల్ టాస్క్ లో వచ్చినప్పుడు అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే మనం చేసిన డిస్కషన్ లో మాత్రం మీరు ఏమన్నారు, ఇప్పుడు ఆయన పర్సనాలిటీ హైట్ ఉంటారు కాబట్టి ఒక బాయ్ విన్ అవుతారు. అంటే హైట్ పర్సనాలిటీ ఉంటే బాయ్ విన్ అయిపోరు కదా. కాదు కావేరి, అసలు నిఖిల్ అన్న హైట్ పర్సనాలిటీ వైట్ గా ఉంటాడు, హీరో లాగా ఉంటాడు. మీకు అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మన బాయ్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నీకు వచ్చే అబ్బాయి? నాకు వద్దు బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వద్దు. వై అంటే ఓకే, చూసారు కదా గైస్, కావేరి అయితే బాయ్ ఫ్రెండ్ వద్దంటున్నారు. ఇప్పుడైతే సింగిల్ అంట. మేబీ ట్రై చేసుకోండి. ఎనీవేస్ ఇప్పుడైతే మన యష్మి గౌడ, నిఖిల్ గారు అయితే బడ్డీస్తో అయితే బిగ్ బాస్ లో ఫస్ట్ జోడీ అయితే అడుగు పెట్టారు. సో చూద్దాం ఫస్ట్ జంట ఫైనల్ దాకా ఉంటారా అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఉంటారు అనేసి. సో ఎనీవేస్ అయితే ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి, బాగా ఆడాలనేసి. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి అభయ్ అన్న తెలుసుగా కావేరి, ఐడియా ఉందా? చెప్పు, అభయ్ అన్న గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అబ్బాయి అన్న గురించి అంటే నువ్వు ఫ్యాన్ కదా, ఇంకా ఆయన గురించి మీరు మాట్లాడడం రైట్ గైస్. అభయ్ అన్న గురించి చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అయితే వచ్చాడు. ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని ఎన్నో మూవీస్ కి ట్రై చేశాడు యాక్టర్ గా, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వకపోయేసరికి ఫైనల్ గా ఏం చేశాడంటే యూట్యూబ్ లో చాలా రీల్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఏం చేశాడు తెలుసా, పెళ్లి చూపులు అనే మూవీతో
మంచి బ్లాక్ బస్టర్ అయింది పెళ్లి చూపులు మూవీ చిన్న చూసారు. రోల్ ఉండే కదా ఆ. పెళ్లి చూపులు మూవీలో. ఆ మూవీతో అయితే బాగా పేరు వచ్చింది. బాగా పేరు వచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా రామన్న యూత్ అని ఒక మూవీ చేశాడు. ఆ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు కావేరి. కానీ ఆ మూవీ అనుకున్నంత ఎట్టు కాకపోయేసరికి ఈయన లైఫ్ ఎలా ఉంటది అనేసి ఆడియన్స్ అయితే చాలా ట్రోలింగ్స్ కూడా చేస్తుండే ఆయన పైన, అసలు నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తుండే. అవును కావేరి. ఎనీవేస్ ఇప్పుడైతే అభినయ్ అన్నకైతే బిగ్ బాస్ అనేది ఆపర్చునిటీ రావడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అన్న మీరైతే బిగ్ బాస్ లో ఉన్నారు, మీరు ఎలా ఆడతారు ఎలా ఉంటారు మేమైతే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నాము. ఆడియన్స్ కూడా ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నారు. ఎనీవేస్ ఈ ఇండస్ట్రీలో ఎన్నో స్ట్రగుల్ పడ్డారు. ఇప్పటి నుంచైనా మీరు హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి మీరు మాకు ఇన్స్పిరేషన్, మాకే కాదు నేను అభిమానించే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కావేరి లాగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిన్ను కానీ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు కావేరి ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు. సో ఇంపార్టెంట్ అయితే నీకు కూడా ఇస్తారు. మేబీ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని అయితే ఇండస్ట్రీకి వస్తారు. ఎనీవేస్ బిగ్ బాస్ లో అయితే మీరు బాగుండాలి, ఫైనల్ దాకా ఉండాలని అయితే గట్టిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకోటి మీకు బిఫోర్ దాట్ నన్ను అయితే ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసుకోలేదు. జస్ట్ అట్లా నా మీద కౌంటర్ వేస్తుంటారు. ఒకటి తెలుసా కావేరి, అభినయకి ప్రేరణ బడ్డీస్ గా పంపించారు తెలుసా, ప్రేరణ ఖమ్మం. అసలు ప్రేరణ ఖమ్మం మేడం అంటున్నారు ఎక్స్పెక్ట్. ప్రేరణ ఖమ్మం ఈమె మోడల్ కమ్ యాక్టర్ గా చాలా ట్రై చేశారంట. ఎవరు ఆపర్చునిటీ ఇస్తాం అనేసి అనుకున్నారు. కానీ ఫైనల్ గా అయితే మోడలింగ్ లో కొంచెం మార్క్ అయితే క్రియేట్ చేసుకొని ఫైనల్ గా అయితే మన బిగ్ బాస్ లో అయితే అడుగు పెట్టారు. వీళ్ళు బడ్డీస్ గా వీళ్ళిద్దరు జోడీతో బిగ్ బాస్ లో లోపల పంపించారు నాగార్జున గారు. అండ్ ఆమెని ఛాన్సెస్ ఇస్తామని చెప్పి చాలా మంది పిలిచి కూడా ఆమెని టైం వేస్ట్ చేసినారు. ఆమెను కొంచెం వేరేలా మిస్యూజ్ చేసినారు అని కూడా టాక్ ఉంది. అవును. సో ఎనీవేస్ వీళ్ళిద్దరు అయితే బాగా ఆడాలి, ఫైనల్ దాకా ఉండాలని అయితే మా ఎస్ఆర్ టీవీ నుంచి అయితే కోరుకుంటున్నాం. మీరు బాగా ప్రజల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇంకోటి అన్నా మీ ఆట బాగుండాలి, మీ మాట బాగుంటేనే మా ఎస్ఆర్ టీవీ నుంచి అయితే బాగా సపోర్ట్ చేస్తాము. మా ఎస్ఆర్ టీవీ నుంచి నేను కావేరి కావచ్చు బాగా మీకైతే సపోర్ట్ గా ఉంటాము. సో ఎనీవేస్ చూద్దాం, వెయిట్ అండ్ సీ అన్నట్టు అనుకుంటున్నారు ఆడియన్స్ అయితే. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి మన ఆదిత్య గారు తెలుసు కదా, యాక్టర్. సో చాలా క్యారెక్టర్స్ చేస్తూ తనకంటే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకొని ఫైనల్ గా అయితే బిగ్ బాస్ లో అయితే అడుగు పెట్టారు. సో ఇప్పుడు ఐటు పర్సనాలిటీ ఉన్నారు. సో ఎలా ఆడతారు, ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు లేడీస్ కి ఏమన్నా ఇబ్బందిగా పెడతాడా నాకు అర్థం కాదు మహేష్. ఇప్పుడు హైట్ పర్సనాలిటీ ఉంటే విన్ అయిపోతారా బిగ్ బాస్? మేబీ ఇప్పుడు ఫిజికల్ గా వీక్ ఉన్నప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు కదా అమ్మాయిలు, మేబీ టక్ ఆఫర్ అట్లా కూడా ఇవ్వచ్చేమో. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు అమ్మాయిలు అని. సో ఇప్పుడు దాన్ని నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే ప్రతి సీజన్ లో కూడా ఒక బాయ్ విన్ అవుతున్నాడు, గర్ల్ ఎప్పుడు విన్ అవ్వలేదు అని అంటుండే మన. ఆబ్వియస్లీ ఇప్పుడు లేడీస్ నేను ఇప్పుడు సీజన్ 8 చూస్తున్నాం కాబట్టి చాలా మంది బాయ్సే గెలిచారు. చాలా మంది కదా ఆల్మోస్ట్ బాయ్సే, ఒక్కరో ఇద్దరు రన్నర్ అప్ గా వచ్చారు. ఓటీటీలో బిగ్ బాస్ వచ్చింది కానీ అందులో విన్నర్ అయ్యారు లేడీ కానీ. సో కానీ అంత ఎస్టాబ్లిష్ అయితే కాలేదు, మేబీ తర్వాత కూడా కనిపించలేదు ఆమె. సో ఎనీవేస్ ఈ సీజన్ లో అయినా లేడీ గెలవాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక కంటెస్టెంట్ పేరు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫైనల్ గా అయితే రివీల్ చేస్తాం ఆమె గెలుస్తాం. కాదు మహేష్, ఇప్పుడు ఇంత అప్డేటెడ్ జనరేషన్ లో కూడా గర్ల్ బాయ్ అని మీరు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మెన్షన్ చేస్తున్నారు తెలుసా కావేరి? ఇప్పుడు బిగ్ బాస్ అనేది నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఒక టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ లో మనం అబ్బాయి కాబట్టి అబ్బాయికి సపోర్ట్ చేస్తాం, అమ్మాయి కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ స్క్రీన్ పైన చూస్తాం, వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ మనం చూడలేదు కాబట్టి. ఇప్పుడు బిగ్ బాస్ లో చూస్తాం కాబట్టి మేబీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ మనం అప్పుడు జడ్జిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆట చూడలేదు, వాళ్ళ మాట చూడలేదు, వాళ్ళ మాట ఆట చూసినాకనే మనం వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే జడ్జ్మెంట్ చేయగలుగుతాం, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ వాళ్ళ పేస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ అసలు ఏంటి, వాళ్ళ ప్రాసెసింగ్ ఏంది, వాళ్ళు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ అనేది మనం అయితే ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రైట్ కాదు? ఇప్పుడు ఆదిత్యకి బడ్డీగా ఎవరు వచ్చారు తెలుసా? సోనియా తెలుసు కదండి, యాక్టర్ కమ్ మోడల్. ఏంది ఈ సీజన్ లో మొత్తం యాక్టర్స్ మోడల్స్ వస్తున్నారు. అసలు వేరే వాళ్ళకి అసలు ఏంది, అసలు విలేజ్లలో లేరు అమ్మాయిలు? కావేరి లాంటి వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు నేను విలేజ్ నుండి వచ్చినానా? లేదు, సోలోగా వచ్చిన అమ్మాయి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఏదో కావచ్చు, యాక్టర్ కావచ్చు, మెనీస్ మీకు ఛాన్స్ వస్తే ఇవ్వచ్చు కదా. బిగ్ బాస్ టీమ్ కోరుకుంటున్న కావేరి గారు నెక్స్ట్ సీజన్ లో బిగ్ బాస్ లో కనిపించాలని అయితే గట్టి కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీజన్ లో వస్తాము, నేను మహేష్ బిగ్ బాస్ వస్తాను. ఓకే, మీ బ్లెస్సింగ్ ఉంటే తదాస్తు అంటే వెళ్తా.
రైట్. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి మన కావేరి గారికి అయితే చాలా క్లోజ్ అండి. రైట్. ఇప్పుడు కావేరి గారు నవ్వేరు కాబట్టి చెప్తారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చాలా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఆమె వస్తుందంటే ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తుంది. ఎలా ఉంటుంది ఆట మాట, అసలు ఎంత ఫన్నీగా ఉంటారంటే వాళ్ళ పేరు అయితే రివీల్ చేస్తుంది కావేరి. చెప్పు కావేరి గారు. అంటే నేను ఫాలో అవుతా అంటే, టు బి ఫ్రాంక్, నేను హోటల్ మేనేజ్మెంట్ చేసినాను కాబట్టి ఆమె కుకింగ్ వీడియోస్ చేస్తారు కాబట్టి నేను ఆమెను ఫాలో అవుతా. అంతే రీజన్ కానీ షీఈ్ నాట్ మై ఫ్రెండ్. నేనేం ఆమెకు అంత క్లోజ్ కూడా కాదు. జస్ట్ ఆమె కుకింగ్ వీడియోస్ చేస్తుంది అండ్ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, సో ఆమెను ఫాలో అవుతా. ఆబ్వియస్లీ కావేరి, ఇప్పుడు కుకింగ్ అంటే ఇప్పుడు ఫుడ్ లవర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎంత కష్టపడ్డా ఫుడ్ కోసమే. సో ఇంత టేస్టీగా ఉంటే మాత్రం చాలా ఫాలోయింగ్ అయితే పెరిగింది. మేబీ మరి ఫుడ్ తో కూడా ఈ మధ్యలో అంత ఫాలోయింగ్, మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని అంత ఫాలోయింగ్ తెచ్చుకొని ఫైనల్ గా అయితే బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. చూద్దాం, అక్క అయితే మా తగ్గేదేలే అంటుంది. అక్క అయితే ఏంటంటే ఆమె ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఆమెతోనే కుకింగ్ కూడా మొత్తం చేపించేస్తారేమో కంటెస్టెంట్స్ అందరూ కలిసి. సో ఇప్పుడు విజయవాడ బేబీ అక్కకి బర్త్డే ఎవరో తెలుసా? శేఖర్ భాష. శేఖర్ భాష గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా కావేరి? శేఖర్ భాష అంటే ఆయన ఎప్పుడు భాష అని రజనీకాంత్ ఉంటారు. లైక్ నేను ఇప్పుడు జూనియర్ రజనీకాంత్ అని. లేదు కావేరి, ఎట్లా అంటే అన్న ఈ మధ్య కాలంలో ఒక రాస్తారు అనేది చిన్న ఇష్యూ జరిగింది. దాని మీద ఒక ఇన్వాల్వ్ అయ్యాడు. వన్ ఆఫ్ ద ఒక బాయ్ ఇన్వాల్వ్ అయ్యేసి రాస్తారు అన్న కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఏమంటారు మాటకి మాట మాట్లాడి తన అన్న కోసం అయితే చాలా చాలా ఫైట్ ఇచ్చిండు అన్న కోసం అయితే. ఎనీవేస్ ఇప్పుడైతే రాస్తారన్న కేసు క్లోజ్ అయిందో కాలేదో మరి మేబీ మాకైతే తెలియదు. అన్న అయితే దాని వల్లనే బిగ్ బాస్ లో కనిపించట్లేదు అని అయితే గట్టిగా అనిపిస్తుంది బయట రూమర్స్ అయితే. ఎనీవేస్ రాస్తారన్న మీరు చేసే ప్రాజెక్ట్స్ కి అయితే ఆల్ ద బెస్ట్. ఎందుకంటే లైన్ గా మీ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో మూవీస్ అన్న బ్లాక్ బస్టర్ అవ్వాలని మా ఎస్ఆర్టీవీ నుంచి అయితే గట్టిగా కోరుకుంటున్నాం. బిఫోర్ దాట్ నువ్వు బర్రెలక్క అంటుండే, ఆమెను సపోర్ట్ చేస్తా, ఆమె ఫుల్ ఎంకరేజ్ చేస్తా అని అంటుండే. ఇప్పుడు ఆమెనే లేదు కదా బిగ్ బాస్ లో. ఒకటి చెప్పాలా కావేరి, బరిలక్క గురించి నేను చెప్పాలంటే ఒక ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, విలేజ్ లో ఒక సోలోగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక ఎలాంటి ఆపోజిట్ పర్సన్స్ పాలిటిషియన్స్ వాళ్ళు కూడా గట్టిగా పోటీ ఇస్తున్నా కూడా వాళ్ళకి ధీటుగా ఈ అమ్మాయి ఒక లేడీ పవర్ అనుకోవచ్చు, చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యేసి. సో పాలిటిక్స్ అయిపోయిన తర్వాత బరిలక్క నెక్స్ట్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్ లో అసలు కనిపించలేదు బరిలక్క. అసలు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కడ వెళ్ళిందో కూడా కనిపించలేదు. కానీ ఫైనల్ గా అయితే బిగ్ బాస్ టీం గుర్తించి ఫైనల్ గా బిగ్ బాస్ ఆఫర్ ఇస్తారనేసి అనుకున్నారు. కానీ ప్రజలు చాలా బరిలక్క పేరు వినిపించేసరికి చాలా సంతోషపడ్డారు. అరే ఒక కామన్ మ్యాన్ మంచి టీం బిగ్ బాస్ లో వెళ్తుంది, ఇప్పటి నుంచి లైఫ్ సెట్ అవుతుంది అంటే. ఈ మధ్య కాలంలో బరిలక్క కూడా మోడలింగ్ చేస్తుంది తెలుసా. మొన్న ఈవెంట్ లో కూడా నాకు తెలిసి సోనియా ఏదో సంతోష్ అవార్డ్స్ సంథింగ్ ఏందో అలా మోడలింగ్ ర్యాంప్ వాక్ కూడా చేసింది. అంటే ఎంత మంచి ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. అంత పెద్ద సెలబ్రిటీలో కూడా ఆమెకు ఒక ర్యాంప్ వాక్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారంటే అసలు బరిలక్క. మహేష్ మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు బరిలక్క విన్నామని కూడా పూజ చేసింది. అసలు వరలక్ష్మి వ్రతం అప్పుడు బాయ్స్ పూజలు చేస్తారండి. చేసినాడు సరే ఓకే. ఇప్పుడు బరిలక్క గెలుస్తుంటే వరలక్ష్మి వ్రతం ఏంది ఏమంటారు, అమ్మవారికి బలి ఏమన్నా ఇస్తాం రెడీ. ఏదైతే ముందు అక్క మీరైతే ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే అక్క అంటే తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. సో అక్క అంటే మామూలు ఉండదు. నీకు గర్ల్స్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చి కదా. ఎవరికి సింపుల్ గా అక్క అనేసి అంటే బిగ్ బాస్ కి రాలే అని నాకు అయిపోయింది. రైట్, లేదు నేను రెస్పెక్ట్ ఇస్తున్నా బరిలక్క గారికి అంట అక్క అంట. ఎందుకంటే మీరంటే నేను ఒక అభిమానిగా చెప్తున్నా. బరిలక్క రెస్పెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు ఆమె బిగ్ బాస్ లో ఎంట్రీ ఇయ్యలే కాబట్టి రెస్పెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మొన్నటి అయితే ఏమంత రెస్పెక్ట్ లేదు కదా. అవును లేదు అస్సలు కన్ఫ్యూజ్ చేస్తుంది. అవును అని అయితే ఒప్పుకున్నాడు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు కావేరి గారు అయితే. ఎనీవేస్ అయితే బరిలక్క ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. నువ్వు కెమెరామెన్ అయితే చూడకు, కెమెరాని చూడు. సో రైట్, మనం నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే పృథ్వీ తెలుసు కదా. పృథ్వీ అన్న మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి కిరాక్ సీత అంటే మామూలుగా మన అందరికి ఎవరు అని అంటారు. కిరాక్ సీత ఎవరు అంటారు. కానీ బేబీ సినిమాతో అయితే ప్రజలకి చాలా దగ్గర అయ్యారండి. కానీ నెగిటివ్ కూడా ఆమె పైన స్ప్రెడ్ చేశారు, ట్రోల్స్ చేశారు. ఈమె వల్లనే ఈ లవ్కి ఇలా
బ్రేక్ వచ్చింది ఇది ఇది అని చెప్తున్నారు. కానీ ఎనీవేస్ నేనైతే నాగార్జున గారు ముందు అయితే చెప్పారు నా రియల్ స్టోరీయే ఇక్కడ క్యారెక్టర్ ఇచ్చారనేసి. సో చూద్దాం ఏమవుతుందో. అసలు సీతక్క అంటే సీత అమ్మో అక్క అంటే మళ్ళీ పాలిటిక్స్ లో ఉన్న అక్క అక్కడికి వెళ్ళగలుగుతారు. కిరాక్ సీత గారు మన చాలా మూవీస్ లో అయితే నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పుడు నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతున్నారు బయట. ఇప్పుడు బిగ్ బాస్ లో అసలు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అని అయితే ప్రజలు చాలా ఎక్సైట్మెంట్. నేను ఇప్పుడు చెప్పండి అని అన్నా అంటే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే నీకు ఆమె అంటే అసలు నీకు నచ్చదు అని, ఆమె గురించి మీరు చాలా నెగిటివ్ గా తీసుకుంటారు అని. సో అందుకే మీరు కొంచెం మాట్లాడితే బాగుంటది. అక్క అంటే మామూలు ఉండదులే అంటవా? కాదు, మీ హెయిర్ స్టైల్ బాగుంది కదా, ప్రోటీన్ క్వశ్చన్ అంటవా? సీత గురించి మాట్లాడు. రైట్. ఇప్పుడు సీత గారు ఇప్పుడు నిన్న స్టేజ్ పైన చెప్పారు కదా, నాగార్జున గారు అయితే ఒక మంచి మోటివేషన్ ఇచ్చి పంపించారు బిగ్ బాస్ లో. అసలు బిగ్ బాస్ లో అదే నెగిటివ్ చూపిస్తారా అంటే అలానే ర్యాష్గా అలానే మాస్గా ఉండి ఏమన్నా కంటెస్టెంట్స్ తో ఏమన్నా బ్యాడ్ బిహేవ్ గా చేస్తుందేమో అనేసి అయితే అనుకుంటున్నారు కొంతమంది ఆడియన్స్. ఎనీవేస్ సీత గారికి అయితే ఆల్ ద బెస్ట్ చెప్తూ మంచిగా ఉండాలి, మీ ఆట బాగుంటే మేము సపోర్ట్ చేస్తామని అయితే అనుకుంటున్నాం. సీత గారికి నిన్న ఆమె ఎంట్రీలో కూడా నాగార్జున సార్ తో చెప్తుండే లైక్ నాది ఆ మూవీ వల్ల నెగిటివ్ రోల్ అడ్జస్ట్ ఇచ్చినారు కానీ నన్ను మొత్తం పబ్లిక్ మొత్తం అసలు డిమెంట్ ట్రోల్స్ చేస్తుండే ఆ మూవీ రిలీజ్ అయిన టైంలో. ఈమెన్ పబ్లిక్ కూడా చాలా నెగిటివ్ గా అంటుండే అని ఆమె నిన్న ఫీల్ అయింది. బట్ ఈవెన్ దో నాగార్జున సార్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, జస్ట్ క్యారెక్టర్ వరకే కదా. ఒకటి గమనించిన కావేరి, నువ్వు ఇప్పుడు బడ్డీస్ గా లోపల పంపిస్తున్నారు కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు. ఎందుకంటే ఈక్వల్ గా ఉన్న క్వాలిటీస్ వాళ్ళని కాదు. ఇప్పుడు కిరాక్ సీత గారికి అసలు నాగమణికంట అసలు సింకే లేదు. అంటే నాగమణికంట సైలెంట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే నాగమణికంటది ఎమోషనల్ జర్నీ అండి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అనేసి నిన్న అయితే చెప్పాడు. సో ఎనీవేస్ సీరియల్స్ లో అయితే మంచి క్యారెక్టర్స్ చేసిండు. ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు కాదు, అంటే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఓన్లీ ఒక 10 days 11 days కి ఇంట్లో ఏదో ఇష్యూ అవ్వడం వల్ల సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పాడు. ఇంట్లో నుండి వెళ్ళిపోయినారు. ఇలాంటివి కొన్ని వస్తున్నాయి టాక్స్, కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే తెలియదు. సో అన్న ఇప్పుడు నాగమణికంఠ గారు అయితే స్టేజ్ పైన అయితే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకో మరి చూద్దాం, ముందు అయితే జర్నీ తెలుస్తుంది కదా ఇంకా డీప్ గా వెళ్తే. సో ఇప్పుడు కిరాక్ సీత గారికి నాగమణికంఠ గారికి అసలు ఎట్లా సింక్ అయిందో, మేబీ ఇద్దరు బడ్డీస్ ఎలా ఉంటారో మరి చూద్దాం బిగ్ బాస్ లో అయితే. ఇప్పుడు మణికంఠ గారేమో మొత్తం సైలెంట్ అయినా, ఇప్పుడు సీతనేమో టు వైలెంట్ నీలాగా నాలాగా అంటే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటదో ఎట్లా ఆడతారు. రైట్. మనం నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వీళ్ళిద్దరికైతే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మరి ఇలా జోడీ ఇలా ఉంటది ఏంది అనేసి అయితే మేమైతే ఎదురు చూస్తున్నాం. ఎనీవేస్ మీ ఇద్దరు అయితే బాగా ఆడాలని కోరుకుంటున్నాం. మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి పృథ్వీ తెలుసు కదా, మన హీరో కమ్ మోడల్. ఏంది మళ్ళీ ఈ బాయ్స్ కూడా మోడల్స్ ఏంది సార్? బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ సెలెక్ట్ అవ్వాలంటే 2 మోడలింగ్ ఈవెంట్లు చేస్తే సెలెక్ట్ చేస్తారేమో. మరి కావేరి రేపటి నుంచి డైరెక్ట్ మోడలింగ్ షోకి వెళ్ళిపోయా, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ లో కనిపించాలి కదా. అంతే కదా, నువ్వు కూడా మోడల్ ఇక కావేరి మోడల్స్ అని వస్తుంది, డైరెక్ట్ బిగ్ బాస్ లో కనిపిస్తుంది. సో ఎనీవేస్ పృథ్వీ అన్న అయితే మన హ్యాండ్సమ్ గా ఉంటాడు, లేడీస్ ఫాలోయింగ్ ఉంది. మేబీ బిగ్ బాస్ లో కూడా ఏమన్నా లేడీ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంటాడేమో ఈ గేమ్స్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ లో ఆడాలంటే మేబీ నాకు తెలిసి నిఖిల్ అన్నకి టక్ ఆఫ్ ఇస్తాడేమో. ఎందుకంటే నిఖిల్ అన్న ఈ అన్న అయితే స్ట్రాంగ్ గా ఉంటారు. మేబీ నిఖిల్ అన్నకి ఏదో టక్ ఆఫ్ నడుస్తుంది ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు. మేబీ మెంటల్ టాస్క్ ఉన్నప్పుడు అయితే మేబీ లేడీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారేమో. వీళ్ళైతే టాప్ 4 దాకా అయితే టాప్ 4th వీక్ దాకా అయితే ఉంటారు అనేసి అనుకుంటాను. టాప్ 4 లో ఉంటారు. మేబీ చూద్దాం వీళ్ళ ఆట ఎలా ఉంటది అనేసి. పృథ్వీ అన్నకి బడ్డీగా ఎవరు పంపించారు తెలుసా? విష్ణుప్రియ గారు తెలియని మనిషి లేడని. ఎందుకంటే మా కావేరికి బాగా తెలుసు విష్ణుప్రియ. తెలుసని కాదు, బాగా స్టడీ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయ కావేరి. విష్ణుప్రియ నాకు తెలుసు అంటే నా ఫ్రెండ్ అని అనుకోకండి గైస్, అంటే ఎంత మంచిగా ఫాలో అప్ అవుతాను. అంటే నేను జెన్యూన్ గా చెప్పడం బెటర్. ఇప్పుడు నాకు తెలుసు అని ఇంకా చెప్పేసరికి కావేరి ఇంత ఫేమా అంటే ఆమె కావేరి ఒకటి గైస్ మీరు చెప్పాల్సింది ఏంటంటే కావేరి గారు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా. కావేరి గారిని ఏమన్నా అన్నారనుకో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ వస్తుంది.
సో గుర్తుపెట్టుకోండి, కామెంట్ పెట్టే ముందు కావేరిని ఏమన్నా అంటే నన్ను కానీ కావేరిని అయితే అనకండి. లేదు గైస్, అట్లేం లేదు. రైట్, మనకు ఇప్పుడు పృథ్వీనకి విష్ణుప్రియ గారి గురించి చెప్తున్నారు కదా కావేరి. నేను విష్ణుప్రియ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా జబర్దస్త్ లో కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, పూరా పువ్వే అనే షో నుంచి కానీ తనకంటే ఒక స్పెషల్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకొని ఫైనల్ గా అయితే బిగ్ బాస్ లో కనిపిస్తుంది. పూరా పువ్వే షోలో సుధీర్ గారితో నమ్మే అసలు ఆ షో అని కూడా చూడకుండా అసలు అదేదో రియాలిటీ షో లాగా ఇద్దరు ఫైట్ చేస్తుంది. ఇంకోటి తెలుసా కావేరి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన నిఖిల్ అన్నకి పృథ్వీ అన్నకి టకఫార్ ఇస్తుందేమో, ఎందుకంటే వాళ్ళ ఐటీ పర్సనాలిటీకి ఈమె కూడా ఉంటది కదా, అంత ధీటుగా ఐటీ పర్సనాలిటీ. సో ఫిజికల్ ఛాన్స్ ఉంది. సో గైస్, నేను ఒకటి చెప్పాలనుకున్నా కదా లాస్ట్ లో, ఫైనల్ దాకా మేబీ పోయిన సీజన్ లో, గత సీజన్ లో శ్రీముఖి ఎంత టకఫార్ ఇచ్చిందో ఈ సీజన్ లో అలా ఇస్తుందేమో అని అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం మన విష్ణుప్రియ గారి మీద. ఎందుకంటే మేబీ ఆమె చాలా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లలో చూసుకున్నట్టయితే విష్ణుప్రియ గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సీనియర్ మోస్ట్ అంటే ఆమెనే అనుకోవచ్చు మేబీ, ఎందుకంటే అంత ఫాలోయింగ్ ఉంది, తెలిసిన ఫేస్. సో మేబీ ఈమె ఎక్కువ రోజులు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఐటీ పర్సనాలిటీ ఉంది, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఏదైనా పార్టిసిపేట్ చేస్తుంది. తనకంటూ ఇప్పుడు ఫైనల్ దాకా రావాలి, కప్పు కొట్టాలని అయితే గట్టిగా అనుకుంటుంది. నాకైతే కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది ఆమెలో. చూద్దాం, ఒక 2 weeks అయితే తెలుస్తాయి కదా ఆమె ఏంది అనేసి. అంతేగా కావేరి, మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి మరి విష్ణుప్రియ గారికి. అంటే విష్ణుప్రియకి ఇప్పుడు నువ్వే పెద్ద ఫ్యాన్ కదా, సో చూసారా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఈ రికార్డింగ్ తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తారు మహేష్. రైట్, మరి ఇప్పుడైతే మన విష్ణుప్రియ అయిపోయిందండి. మన ఈలోకైతే మంచిగా ఆడతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎనీవేస్, నెక్స్ట్ కంటెస్టెంట్స్ కి వస్తే నైనిక తెలుసు కదండి, నైనిక డాన్సర్. సో నైనిక అసలు డాన్సర్ గా అయితే ఇండస్ట్రీకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ అయితే బిగ్ బాస్ లో కనిపిస్తున్నారు. అసలు నిన్న అసలు స్టేజ్ పైన ఏమన్నా డ్రెస్ వేసుకొచ్చిందా, అసలు ఏమన్నా అనిపించిందా నాకైతే. ఆడియన్స్ కూడా, బాయ్స్ కూడా అసలు మారారా. ఒక అమ్మాయి డ్రెస్ బాగా వేసుకున్నా, మంచిగా ఉన్న ఫేస్ మీద చెప్పేసారు. బాగా వేసుకుంది ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఆమె ట్రెడిషనల్ గా రెడీ అయితే బాగుంది అని కమెంట్ ఇవ్వాలి. ట్రెడిషనల్ అయినా ఏ డ్రెస్ వేసినా కూడా బాయ్స్ కాంప్లిమెంట్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు డ్రెస్ బాగుంది కాబట్టి కాంప్లిమెంట్ ఇచ్చినాం, నువ్వు ఎలా ఫీల్ అయ్యావో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. మేబీ చూద్దాం. నైనిక అసలు డాన్సరే కాకుండా అసలు టాకింగ్ ఎలా ఉంటది, అసలు కొంచెం అయితే ఎమోషనల్ జర్నీ ఉంది మదర్తో అయితే, బయట అయితే తెలుసు. చూద్దాం. ఎనీవేస్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంటారు, అదే మంచి క్యూట్ గా, మంచి ఏమంటారు రొమాంటిక్ గా ఇంట్లో తిరుగుతారేమో బిగ్ బాస్ హౌస్ లో. చూద్దాం. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఎదురు చూస్తున్నాం. సో ఎనీవేస్, నైనికకి అయితే బర్త్డేకి ఎవరు పంపించారో తెలుసా, నబిల్ అప్రిత్. నబిల్ అంటే ఇప్పుడు యూట్యూబర్ అండి, ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు. ర్యాప్ సాంగ్స్ పాడతాడు, మూవీస్ కూడా ట్రై చేసిండేమో మేబీ, నాకు తెలియదు అంతా. సో ఎనీవేస్ అయితే అన్న అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో అయితే అడుగు పెట్టిండు. నాకైతే ఓల్ సిటీ నుంచి ఏకదమ్ చేసిండు అనేసి, ఏకదమ్ చేస్తానైతే అన్నాడు స్టేజ్ పైన. మరి చూద్దాం, టకఫర్ అయితే ఇస్తాడేమో మేబీ బిగ్ బాస్ అయితే. నబిల్ టాలీవుడ్ కి ఎందుకు వచ్చిండు నాకు అసలు అది అర్థం కావట్లేదు. ఇంకా ఏమనుకున్నావు? హీస్ ఫ్రమ్, ఆయన ఒక ముస్లిం ఫ్యామిలీ నుండి వచ్చినారు. సో ఆయన టాలీవుడ్ కి ఎందుకు వచ్చినట్టు అని. ఒకటి కావేరి, బిగ్ బాస్ అనేది హిందూ ముస్లిం కాదు, అందరూ ఒకటి, లేడీస్ బాయ్స్ అనేది కాదు. ఆయన చేసే వీడియోస్ ఎట్లుంటాయి అంటే ప్రతిదానికి హిందూ ముస్లిం అని డిఫరెన్షియేట్ చేసి చేస్తాడు ఆయన. సో ఎనీవేస్ గైస్, ఇప్పుడైతే మీకు అందరికి కంటెస్టెంట్స్ పేర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడే కదా, నిన్ననే స్టార్ట్ అయింది కదా, వీళ్ళు అసలు ఎలా ఉంటారు బిగ్ బాస్ లో అయితే చూసి ఓటింగ్ అయితే వేయండి. వీళ్ళకైతే సపోర్ట్ గా నిల్చోండి. మేమైతే ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం. నేను కావేరి అయితే మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మేము మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ ఏదున్నా విత్ ఇన్ సెకండ్స్ లో మేము ముందుకు తీసుకొచ్చి మీ ముందుకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకేమన్నా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ కంటెస్టెంట్స్ గురించి అని ఏమన్నా అనుకుంటే కింద కామెంట్ రూపంలో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో అయితే మేము ముందుకు వస్తాం. ఫైనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు కావేరి? ఆల్ ది బెస్ట్ బిగ్ బాస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్. చూసారా కావేరి ఎంత క్యూట్ గా చెప్పింది, స్పెషల్ గా నైనికాకి ఆల్ ది బెస్ట్. చూసారా ఎంత మంచిగా చెప్పింది కావేరి అయితే. చూసారు కదా, నైనికకి అయితే ఫుల్ సపోర్ట్ గా ఉంది కావేరి. ఎందుకంటే హైట్ పర్సనాలిటీ ఒకటే, హైట్ పర్సనాలిటీ అని కాదు కానీ మా ఇద్దరిది ఏజ్ గ్రూప్ సేమ్, సో ఐ సపోర్ట్ హర్. సో గైస్, చూస్తూనే ఉంటాను SR TV కంటిన్యూగా.